వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా మందికి ఈ మధ్య కాలంలో చూస్తే మలబద్ధక సమస్య అనేది వెంటాడుతూ ఉంటుంది. అంటే వాళ్ళు బాత్రూంలోకి వెళ్ళి కూర్చున్నా కూడా 10 నిమిషాలు 20 నిమిషాలు స్పెండ్ చేసినా అది కంప్లీట్ బౌలింగ్ అయింది అనే ఫీల్లోకి రారు వాళ్ళు. దీనికి సంబంధించి ఎన్నో రకాల మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. కానీ అట్లాంటివన్నీ అవసరం లేదు. హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇవి వాడాము అని అంటే పైల్స్ కూడా రావు ఫ్యూచర్లో అని చెప్పేసి హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు అయితే చెప్తా ఉన్నారు. సో సార్తో మాట్లాడదాం. అదేవిధంగా ఈ వీడియో చూసి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సార్ని కాంటాక్ట్ అయ్యారంటే కన్సల్టేషన్ ఫీ కూడా తీసుకోరు. ఇంకెందుకు ఆలస్యం, సార్ని అడిగి ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, నిజంగా ఈ ఫ్రీ కన్సల్టేషన్ అనేది అయితే చాలా మంచి ఆలోచన అండి. అసలు ఈ మలబద్ధక సమస్య అనేది ఎందుకు వస్తూ ఉంది, దానికి హోమియోపతిలో ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి? ఒక పేషెంట్ వచ్చారు మన దగ్గర, వారానికి 2 సార్లు మోషన్ వస్తుంది అంట పేషెంట్. అండ్ పేషెంట్ ఏజ్ 45 ఏళ్ళు ఉండే. ఓకే. మీరు ఒకటి గమనించండి, మీ చుట్టూ మీరు ఒకవేళ ఫ్లాట్లో ఉంటారు, కమ్యూనిటీలో ఉంటారు, మీరు కూడా ఆలోచించండి. ఇప్పుడు ఇద్దరు హస్బెండ్ వైఫ్ వర్క్కి వెళ్తారు, పిల్లలేమో స్కూల్కి వెళ్తారు. ఇప్పుడు ఒక్క దాంట్లో చూసుకుంటే అందరూ ఇంట్లో ఒక డిమాండ్ ఏముంటుంది, లేడీసే కుకింగ్ చేయాలనేసి. ఇద్దరు కలిసి కుకింగ్ చేసుకున్నారు అనుకోండి, బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అవుతుంది, లంచ్ కూడా రెడీ అవుతుంది, డిన్నర్ కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇద్దరు వర్కింగ్ కదా, నువ్వు చేయిలో ఏమైపోతుంది, అరే పోయి వెనకకెళ్ళి తీసుకురా, ఆ టిఫిన్ సెంటర్ ఉంది కదా ఆడికెళ్ళి పట్టుకరా, ఆడ బండి ఉంది కదా ఆడికెళ్ళి తీసుకురా, 2 దోశలు 2 ఇడ్లీలు అదే పార్సల్ కట్టేసి పిల్లలకి ఇచ్చేసి స్కూల్కి పంపించు, మనం కూడా అదే తినేసేయడం. అవునా కదా? అదే అవుతుంది, చాలా ఇంట్లలో అవుతుంది ఇట్లా. ఈ పేషెంట్ ఇంట్లో కూడా అదే పరిస్థితి ఉంది. కొందరు ఏం చేస్తారు, వారానికి ఒకసారి బయటికి పోయి టిఫిన్ తినడం. కొందరికి ఎట్లా అయిపోయింది, ఇప్పుడు అరే ఫాస్ట్ లైఫ్ అయిపోయింది, సిటీ లైఫ్ అయిపోయింది, బయటికి వెళ్ళి తెప్పించు, ఇట్లనే నడుస్తూ ఏమైంది, మలబద్ధకం స్టార్ట్ అయింది, పైల్స్ వచ్చింది, ఫిషర్స్ ఉన్నాయి. అయితే సర్జరీ చేయాలి కంపల్సరీ మీ పైల్స్కి అనేసి అన్నారు. మన వీడియో చూసిండ్రు, నేను ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ నుంచి వస్తున్నా ఇప్పుడు. అయితే మనం వీడియో చూసిండ్రు, మన వీడియో చూసి వచ్చిండ్రు అనమాట. ఓకే సార్, నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, వారానికి 2 సార్లే వస్తుంది. సరే ఏమైనా రిపోర్ట్లు ఉంటే ఇవ్వండి అంటే అన్ని రిపోర్ట్లు ఉన్నాయి అనేసి చూపించిండ్రు. ఆ పేషెంట్కి హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ కూడా ఉంది, గ్యాస్ట్రైటిస్ కూడా ఉంది, పైల్స్ కూడా ఉన్నాయి, ఫిషర్స్ కూడా ఉన్నాయి, మలబద్ధకం కూడా ఉంది. మళ్ళీ పైల్స్ లో కూడా 2 రకాలు ఉంటాయి, ఇంటర్నల్ పైల్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ పైల్స్ ఉంటాయి, బ్లీడింగ్ కూడా అవుతుంది. అయితే మనం అడిగినాం ఏమేమి తింటారు మీరు అనేసి అడిగి, నాన్ వెజ్ ఎక్కువ తింటారు, లేదు సార్ మేము ప్యూర్ వెజ్ అన్నారు. కానీ ఏంది, డైలీ మార్నింగ్ టిఫిన్లు ఇట్లా బయటికి వెళ్ళి తెచ్చుడు తినుడు. ఓకే, అవునా కాదా? ఈ బయటకెళ్ళి తెచ్చి తినుడు వల్ల ఏం ఆయిల్ పోతుంది బాడీలో తెలియదు. మళ్ళా సెకండ్ థింగ్ ఏంటంటే ఏం వాటర్ వాడుతుండో తెలియదు. థర్డ్ ఏమో పిండిలో ఒక్కొక్కసారి కొందరు మైదా పిండి కలపొచ్చు, కొందరు పామాయిల్ వాడొచ్చు. వాటర్ హైజీనిక్ వాటరా అన్హైజీనిక్ వాటరా, ఏడికెళ్ళి వస్తున్నాయి ఆ వాటర్ మనకు తెలియదు. అవునా కదా? ట్యాంక్ బండ్ దగ్గర బండ్లు ఉంటాయి, ఆడు పానీపూరికి అదే నీళ్లు తీసుకొని వచ్చి పానీపూరి చేస్తాడు. ఒక్కొక్కసారి చట్నీలు కూడా పాడైతాయి, అదే మనం తింటున్నాం, ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి తింటున్నాం. ఏమైతుంది, మన బాడీలో ఫైబర్ పోదు, రిఫైన్డ్ ప్రోడక్ట్స్ పోతే పరేషాని. మైదా పిండి రిఫైన్డ్ ప్రోడక్ట్, బ్రెడ్ రిఫైన్డ్ ప్రోడక్ట్, మళ్ళీ దాని తర్వాత సాల్ట్ వాడతాం కదా, దాని మీద కూడా మీరు చూడండి రిఫైన్డ్ సాల్ట్ అనేసి రాసి ఉంటది, అది కూడా వాడకండి. చక్కెర వాడతాం, రిఫైన్డ్ ఆయిల్ వాడతాం, మళ్ళా రిఫైన్డ్ పామ్ ఆయిల్ బయట ఫుడ్ లో వాడతారు. అందుకే అవి ప్రిఫర్ చేయడం వల్ల ఇట్లా అయిపోయింది పేషెంట్ ది పరిస్థితి. మళ్ళా దానిపైన ఆల్కహాల్ వారానికి 2 సార్లు 3 సార్లు అంట. ఏమైతుంది, ఇట్లా అవుతుంది. శుభ్రంగా తినండి, ఇంటికాడ తినండి, ఇంటికాడ చేసుకోండి వంటలు. ఒకవేళ మీరు ఇద్దరు డ్యూటీలు చేస్తున్నారంటే ఒక మనిషి కిచెన్ లో స్పెండ్ చేస్తే ½ an hour లో అవుతుంది అనుకోండి, ఇద్దరు 15 minutes స్పెండ్ చేస్తే అవ్వదా? అవునా కాదా? అయిపోతుంది, పని అయిపోతుంది, తిండి రెడీ అయిపోతుంది, పిల్లల టిఫిన్లు కూడా ప్యాక్ అయిపోతాయి. మనం ఇంకా చెప్పినాము, మీకు మలబద్ధకం ఉంది, మీరు మందులు వాడతారు, మీకు పైల్స్ తగ్గుతుంది, ఫిషర్స్ తగ్గుతుంది, మలబద్ధకం కూడా తగ్గుతుంది, ఆపరేషన్ కూడా చేపియకండి అనేసి. లేదు సార్ నేను మొత్తం మాట్లాడేసిన అనేసి అన్నారు. సరే వారం ఉంది కదా వాడి చూడండి, మీకు రిలీఫ్ ఉంటే కంటిన్యూ చేయండి అనేసి చెప్పినాం. వారంలో మలబద్ధకం తగ్గిపోయింది. 6 months లో పైల్స్ మొత్తం తగ్గిపోయింది పేషెంట్కి.
కథం ఇంకా సర్జరీ చేపియలేదు, ఏం చేపియలేదు. హోమియోపతి అంతా మిరాక్యులస్ అన్నమాట. ఓకే. అంటే సర్జికల్ కేసెస్ కి కూడా తగ్గిస్తుంది. దీంతో పాటుగా వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మారాలి కదా సార్ ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బయట కాకుండా ఇంట్లో చేసుకోవాలి, ఆయిల్స్ కూడా మంచిగా ఉండాలి. సో దీంతో పాటు హోమ్ రెమెడీ ఏమున్నాయండి? అంటే ఒకవేళ ఈ వీడియో చూస్తూ హోమ్ రెమెడీ ఏముంది అంటే సింపుల్ చెప్తాను నేను మీకు. ఏం చేయండి అంటే డైలీ మార్నింగ్ ఎర్లీ ఒక క్యారెట్, ఒక బీట్రూట్, ఒకటి యాపిల్, ABC, యాపిల్, బీట్రూట్, క్యారెట్, ఓకే, దీన్ని జ్యూస్ చేసుకోండి. ఫిల్టర్ చేయకుండా ABC జ్యూస్ చేసుకోవాలి. పల్ప్తోనే తాగేసేయాలి. విత్ పల్ప్, విత్ ఫైబర్ ఉండాలి కదా మళ్ళీ దాంట్లో. పెద్ద గ్లాస్ అట్లీస్ట్ 300 ml. మీకు ఒకటి సరిపోవట్లేదంటే 2 కూడా తీసుకోండి, తాగేసేయండి. కడుపు కూడా సగం నిండిపోతుంది. మళ్ళా దాంతో పాటు మీకు ఫైబర్ పోతుంది, ఐరన్ పోతుంది, న్యూట్రియంట్స్ పోతాయి, మలబద్ధకంకి హెల్ప్ అవుతుంది, గట్ హెల్త్ క్లియర్ అవుతుంది, పైల్స్ ఉన్నోళ్ళకు జర రిలీఫ్ ఇస్తుంది, ఫిషర్స్ ఉన్నోళ్ళకు జర రిలీఫ్ ఇస్తుంది. దాంతో పాటు మనం హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాం. ఈ పేషెంట్ కి కూడా చెప్పినాం డైలీ ABC యూజ్ తాగండి బై. ఓకే, మొత్తానికి ఏంటంటే ఈ పైల్స్ రావడానికి ప్రధాన కారణం మలబద్ధకం. సో మలబద్ధకం అనేది లేకుండా చూసుకున్నామంటే ఈ పైల్స్ నుంచి కూడా మనం దూరం అవ్వచ్చు. అవును, వన్ ఆఫ్ ద కారణం అంటా నేను. ఎందుకంటే బయట తిని కూడా చేసుకుంటారు కొందరు, లాంగ్ సిట్టింగ్ అవర్స్ వల్ల కూడా పైల్స్ అయిపోతారు. ఇప్పుడు మనిషి స్ట్రేట్ నిల్చుంటాడు కదా, స్ట్రేట్ కూర్చుంటాడు కదా, మన యానల్ వాల్ ఎప్పుడు గ్రౌండ్ కి ఫేసింగ్ ఉంది. అంటే గ్రావిటీ లాగుతుంది మన మజిల్స్ ని, మన వెయిన్స్ ని. సో అట్లా పైల్స్ అవ్వడం కూడా మనుషుల్లో ఎక్కువ ఉంటది, జంతువుల్లో తక్కువ ఉంటది చాలా. వాళ్ళు ఇట్లా నిల్చుంటారు కదా, 4 కాళ్ళ మీద నిల్చుంటారు, మనం 2 కాళ్ళ మీద నిల్చుంటాం. సో అందుకే కూడా మనకు అయ్యేది ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇది మొత్తం మీద ఏంటంటే పైల్స్ వచ్చినా సరే సర్జరీ వరకు వెళ్ళాల్సిన పని లేకుండా ఖచ్చితంగా ఒక వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి 4 నుంచి 6 నెలల్లో అయితే దీనిలను మందులతోనే తగ్గించవచ్చు అని చెప్పి చేతన్ రాజు గారు చెప్తున్నారు. సో ఈ కాన్స్టిపేషన్ మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళకి ఇంకా ది బెస్ట్ రెమెడీస్ ఉన్నాయి, ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో అంటున్నారు. సో దీని గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. ఈ వీడియో చూసి మీరు డైరెక్ట్గా హాస్పిటల్ని విజిట్ అయ్యారంటే అక్కడ ఫ్రీ కన్సల్టేషన్ అయితే ఇస్తున్నారు సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం. థ్యాంక్ యూ అండి.